మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. చాలా వరకు కూడా దొంగలకి ఏది దొరికినా కూడా వాళ్ళు వదలట్లేదు. సో ఏదైతే మనకి నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోనే కాపర్ వైర్ని అయితే దాదాపు ముగ్గురు దుండగులు అయితే వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాదాపుగా టన్నున్నర కాపర్ వైర్ని అనేది వాళ్ళు దొంగతనం చేశారు. 316 మీటర్ల కాపర్ వైర్ని అయితే దొంగతనం చేసిన తర్వాత ఎవరైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, మనకి తెలంగాణ రైల్వే పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు రంగంలో దిగి ఎక్కడ దొంగతనం చేశారు, ఏది ఏమైంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో మనతో మాట్లాడడానికైతే రైల్వే ఎస్ఐ అయినటువంటి సాయిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్, మీరు చెప్పండి, అంటే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, మీరు పట్టుకున్నారు. సో వాళ్ళు ఎక్కడి వాళ్ళు, అసలు ఎప్పుడు ఇదంతా చేయడం జరిగింది? ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇందూస్ అనే ఒక కంపెనీకి వాళ్ళు లీజ్ ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ చేయమని చెప్పేసి, ఎలక్ట్రికల్ వర్క్ చేయమని చెప్పేసి లీజ్ ఇవ్వడం అనేది. దానిలో భాగంగా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఆ వర్కర్లను పెట్టేసి ఆ ఎలక్ట్రికల్ వైరు వేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అయితే అది గమనించి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని గమనించి అక్కడ నియరెస్ట్గా మెదక్ జిల్లాలో నియరెస్ట్గా ట్రాక్ ఉంటుంది. ఆ పక్కన గన్పూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ గన్పూర్ పక్కన ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు కలిసేసి ఇది ప్లాన్ వేసుకొని ఆ వైరును రాత్రి పూట దొంగిలించడం జరిగింది. కట్టర్తోని, బ్లేడ్లతో దొంగిలించేసి అదే మెదక్లోనే మళ్ళీ దాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. మాకు అయితే దొంగతనం జరిగిన రోజు 19వ తారీఖు నాడు దొంగతనం జరిగింది. దాని వెంటనే ఆ కాంట్రాక్టర్ సూపర్వైజర్ మనకు వచ్చి పిటిషన్ ఇచ్చిండు. పిటిషన్ మనం ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో భాగంగా మనము ఐడి పార్టీని అరేంజ్ చేసేసి మొత్తం క్లూస్ టైం తీసుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళని నిన్నటి రోజు వాళ్ళని ఉదయము అరెస్ట్ చేసేసి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. చేయడం వలన వాళ్ళు నిజం ఒప్పుకొని వాళ్ళు ఎక్కడైతే అమ్మిరో అక్కడ ఆ ప్రాపర్టీని చూపించడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి సార్. అంటే మనకి ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్కి సంబంధించి, అంటే ఈ కాపర్ కాయిల్స్ కూడా వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఏదైతే వర్క్ నడుస్తుందో, సో ఈ వర్క్లో అంటే నార్మల్గా నైట్ టైంలో వర్క్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆఫీసర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. ట్రాక్కి సంబంధించి ఎవరైతే పనులు చేసే వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదే అదునుగా చూసుకొని దొంగతనం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రేట్ అనేది ఎంత ఉంటుంది? కాపర్ అనగానే ఎంత రేట్ వచ్చే అవకాశం ఉంటుంది అమ్ముతే ఇట్లా? ఈ కాపర్ రేటు బయట అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. వీళ్ళు అమ్ముకుంటే మాత్రం తక్కువలో 600-700 రూపాయలకు పర్ కేజీ అమ్ముకుంటారు. దీనివల్ల వీళ్ళకి నష్టమే. కానీ దీనివల్ల ప్రజలకు కూడా చాలా నష్టం. ఇది కొత్తగా లైన్ వేస్తున్నారు. ఈ లైన్ వాళ్ళ కోసమే, ప్రజల కోసం, బీద వాళ్ళ కోసమే కొత్తగా లైన్ వేస్తారు. అది గమనించకుండా ఏదో తక్కువ రేట్లో వస్తుంది, ఫ్రీగా వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చిన్నగా దొంగతనం చేయడం వల్ల పెద్ద నష్టం జరుగుతుంది. వీళ్ళకి పెద్ద కాస్ట్ ఏం రాదు. వీళ్ళు 680-700 వరకు అమ్ముకుంటారు. బయట మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది కాపర్ వైర్. ఇది అంటే ఎట్లాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది, ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళపైన, ఇట్లాంటి దొంగతనాలు చేసే వాళ్ళపైన? ఈ కాంట్రాక్ట్ వర్కర్ ఇప్పుడు మనకి ఇంకా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి, ఒకవేళ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఆర్పిఎఫ్ వాళ్ళు, రైల్వే ప్రొడక్షన్ వాళ్ళు సపరేట్ రైల్వేకి సంబంధించిన సెక్షన్స్ ఉపయోగిస్తారు. కానీ వీళ్ళు కాంట్రాక్టర్ ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి మనకి బిఎన్ఎస్ కిందనే సెక్షన్స్ వాళ్ళని తీసుకున్నాము, వాళ్ళకు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. ఇదండి మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి దొంగతనాలు అనేటివి రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఏది దొరికినా కూడా, ఏది కనిపించినా, ఏది దొరికినా కూడా వాళ్ళు దొంగతనం చేసుకొని పోవాలా, 100నో 200 అనే తేడా లేకుండా వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. సో లాస్ట్కి కటకటల్లోకి అయితే పోలీస్ అధికారులు తోస్తూ ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు ప్రతిదీ కూడా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మనము ఆర్పిఎఫ్ అధికారుల గురించి మనం మాట్లాడుకుంటాము, సెంట్రల్ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ లా అనేది కూడా చాలా వరకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ సెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా క్రిటికల్గా ఉంటాయి. ఒకవేళ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళపైన కేసులు నమోదైతే మాత్రం డెఫినెట్లీ లైఫ్స్ అనేటివి కోల్పోయే అవకాశం ఉంటుంది. మొత్తం జీవితాంతం మనము జైలు గోడలలో కూర్చుండే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా మనకి గతంలో కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళనైతే అరెస్ట్ చేశామని చెప్పేసి నిజామాబాద్ రైల్వే స్టేట్ పోలీస్ అయినటువంటి సాయిరెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతాం.